హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నేను ఈరోజు మీతోటి డే అంతా ఆధ్యాత్మికంగా గడిపిన శివరాత్రి విశేషాలు షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. మా అపార్ట్మెంట్లో దేవాలయంలో ఎర్లీ మార్నింగ్తో స్టార్ట్ చేసి లింగోద్భవ సమయం వరకు పూజలు జరుగుతూనే ఉన్నాయి. అభిషేకాలు, అలాగే సహస్రనామ పుష్పార్చన, అలాగే భజన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ భజన్స్లో పాల్గొనటం వల్ల మనకి పంచేంద్రియాలు పవిత్రమవుతాయని పెద్దవాళ్ళు చెప్తారు. లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమః పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర. ఇక్కడ చిన్నపిల్లలు కూడా అస్సలు అల్లరి చేయకుండా మొత్తం పూజ అయ్యేంత వరకు ఎంతో ఓపికగా ఉండటం చూసి నాకు అది శివుడి మహత్యమే అనిపించింది. ఈ భజన తర్వాత ఇక్కడ పార్థివ స్ఫటికలింగానికి అభిషేకం నిర్వహించడం జరిగింది. ఇందులో చాలామంది భక్తులు పాల్గొన్నారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వంతు సాయంగా ఏదో ఒక పనిని షేర్ చేసుకుని వాళ్ళ శివరాత్రి ఉపవాసాన్ని సఫలీకృతం చేసుకున్నారని నాకు అనిపించింది. భూయో నమామ్యహం. ఓం మహాగణాధిపతయే నమః. గణపతికి ధ్యానించుకోవడం. ఓం బ్రహ్మాగ్నేయాం సూర్యనారాయణమావాహయామి నమస్తాపయామి పూజయామి. మరలా రెండు అక్షతలు. ఓం సరగరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకమహిని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివ. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః శృణ్వన్నోతవిశ్వేతసాధనక్షయాయ నమః. నారసింహాయ నమః. చ్యుతాయ నమః. జనార్దనాయ నమః. స్వస్తిరా భవ. 5 సార్లు అక్షతలు వడ్డించండి. స్వస్తిరా భవ వరగోహి గుశ్చ సర్వాంజన్భయరావధామసి యథానః సర్వమిచ్చగత యక్ష్మగౌ సుమనా అసతో అధ్యవోచిత వక్తమమిచ్చగత యక్ష్మగౌ సుమనా అసతో అధ్యవోచిత వక్త ప్రథమో ఉదయనం గోపా అదషన్నత్రషన్నదహార్యః ఉదయనం విశ్వాభూతాని సతృష్టాయ చ నమో మధ్యమాయ చ వగల్భాయ చ నమో జగన్యాయ చ బుద్ధియాయ చ నమః స్వభ్యాయ చ హరోం హర 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 నమః చ నమో హరవయాయ చ నమేష్మ్యాయ చ నమః పాకం సంస్పదే ధనధన్నీలలోహితాయేషాం పురుషానాం నమః శివా విస్వాహ భేషజీ శివార్పి యథానస్వేన ప్రజాభూతామయ సంభవకర్ధమాశ్రయం వా సోమినో మక్షం దదాతు సోమినీ క్రోధోపతమాత్సర్యం అలోభో నాశుభావతిః భవధమాభ్యుభావాం తయారవా ప్రదశోదయే మాశాం తాపో విశ్వతః పరిపాంత సర్వతః శాదేవ శంభో శంకర హర. ప్రజాపతిశ్చరణి గర్భే అంతః అజాయమానో బహుజా విజాయతే తస్య కొబ్బరిని పోసామి. ఉగ్రాయ దేవాయ నమః. కవర్ధనే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శివవిష్ఠాయ కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వపత్రం చ ఆయుధం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వ.
అలాగే నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న ఈ దేవాలయానికి కూడా వెళ్ళాను. ఇక్కడ సీతారాములతో పాటు శివుడు, అలాగే అమ్మవారు, ఆంజనేయ స్వామి దేవాలయాలు కూడా ఇందులోనే ఉంటాయి. పక్కనే వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. ఇక్కడ పూజలు చాలా బాగా నిర్వహిస్తారు. నేను ఎర్లీ టైంలో వెళ్ళాను. చాలా రష్గా ఉండటం వల్ల మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళినప్పటికీ కూడా అదే విధమైన రష్ కొనసాగుతుంది. ఇంకా లైన్లో వెయిట్ చేసి దర్శనం చేసుకోవటం జరిగింది. ఇక్కడ కూడా కళ్యాణం నిర్వహిస్తారు. రాత్రి 9 గంటలకి ఇక్కడ కళ్యాణం అని చెప్పారు. ఒకప్పుడు గుడికి వెళ్తే అందరూ పెద్దవాళ్లే కనిపించేవాళ్ళు, కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా భక్తి పెరిగిపోయింది. ఇది కొత్త ఆధ్యాత్మిక విప్లవం అని చెప్పొచ్చు. యువతలోనూ మధ్య వయస్కులు అందరూ ఆధ్యాత్మిక మార్గం పట్టారు. ఇలా జరగటంలో చాగంటి కోటేశ్వరరావు గారు, అలాగే గరికపాటి నరసింహారావు గారు, అనంతలక్ష్మి గారు, రావి రమ్మ గారు, వీళ్ళందరి ప్రవచనాలు చాలా ప్రభావం చూపిస్తున్నాయని నాకు అనిపించింది. మహాదేవుడు త్రిమూర్తుల్లో లయకర్తగా ప్రసిద్ధి చెందిన అనుగ్రహ స్వరూపుడు, భక్తుల పిలుపుకు వెంటనే స్పందించే దయామయుడు, లోకక్షేమం కోసం హలాహలాన్ని సేవించిన కరుణామయుడు, సమస్త కళలకు సమస్త జీవరాశులకు అధిపతి. శివుడు మంగళాకారుడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అన్ని శుభాలే జరుగుతాయి. శివుడు నిరాకారుడు, నిర్గుణుడు. లింగరూపంలో ఆయన సర్వవ్యాపి. శివలింగం అనేది ఆది అంతం లేని ఒక బ్రహ్మాండ స్వరూపం. శివుని పూజించడం వల్ల మనశ్శాంతి, కష్ట నివారణ, ఆధ్యాత్మిక పురోగతి, అలాగే పాపక్షయం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. అక్కడి నుంచి ఇంకొక ఆలయాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఇక్కడ కూడా శివయ్యకి అభిషేకాలు, అర్చనలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా శివపార్వతుల కళ్యాణం జరిపిస్తున్నారు. ఇక్కడ తయారు చేసి పెట్టిన పార్థివ లింగం ఎంతో ఆకర్షణీయంగా అనిపించింది. చూడగానే భక్తి భావన కలుగుతోంది. మియాపూర్ శివాలయంలో లింగోద్భవం సమయంలో జరిగిన శివార్చన అందరినీ ఆనంద పార్వశ్యంలో ముంచేసింది. వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇక్కడ కూడా రాత్రంతా జాగారము, అలాగే శివపార్వతుల కళ్యాణం కూడా జరుగుతుంది. అయితే ఇది తెల్లవారుజాము 2 గంటలకు మొదలై జరుగుతుంది అన్నమాట. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.